సో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గతంలో ఇప్పుడు అందరూ సర్వే రిపోర్ట్లు చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను కూడా సెప్టెంబర్ 17 నుంచి కూడా అంటే దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు కూడా సర్వేను గ్రౌండ్లో అంటే ఇక్కడ రెండు విధాలుగా జూబ్లీహిల్స్లో బస్తీలు, డివిజన్లు వీటికి అనుగుణంగా సర్వే శాంపిల్స్ సేకరించారు, కాల్స్ చేయడం జరిగింది, గ్రౌండ్లో తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు సెప్టెంబర్ 18 రోజున నేను ఒక సర్వే రిపోర్ట్ మీకు ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. సో నేను మీడియా మిత్రులకు తెలియజేయండి. ఫస్ట్ ఒక 1 minute నేను చెప్తాను, తర్వాత మీకు సర్వే రిపోర్ట్ నేను చూపిస్తాను. సెప్టెంబర్ 17 రోజు నేను సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 4 పార్టీల మీద కూడా సర్వే చేసి ఇండివిజువల్ రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది. సో ఎంఐఎం రిపోర్టు, కాంగ్రెస్ రిపోర్టు, బీఆర్ఎస్ రిపోర్టు, బీజేపీ రిపోర్టు అన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సెప్టెంబర్ 17కి 3% బీఆర్ఎస్కు ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్లో ఉన్న వాస్తవం నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజు కూడా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను ఆ రోజు కూడా క్లియర్గా చెప్పాను, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత 100% సర్వే చేంజ్ అవుతుందని కూడా చెప్పాను. సో అదే సర్వే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు డిక్లేర్ ఇచ్చిన తర్వాత 3 క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత సర్వే చేయడం జరిగింది. మాగంటి సునీత గారు ముందే డిక్లేర్ అయ్యారు, ఆ తర్వాత నవీన్ యాదవ్ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, ఆ తర్వాత దీపక్ రెడ్డి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. సో వీళ్ళ 3 కూడా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసిన తర్వాత డే బై డే ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా క్లియర్గా ఫస్ట్ వరకు కూడా ఈ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని సర్వేను గ్రౌండ్లో దాదాపు అంతకుముందుకు ఒక 4 నుంచి 5 వేల శాంపిల్స్, మొన్న కూడా 4 నుంచి 5 వేల శాంపిల్స్ సర్వే శాంపిల్స్ చేసి టెలిఫోన్ ద్వారా, గ్రౌండ్ ద్వారా అన్ని విధాలుగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదే రిపోర్ట్ను మీకు ముందుంచుతున్నాను. నేను ఏ పార్టీలకు నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరితో నాకు సంబంధం లేదు. సో గతంలో ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు చేసిన అది వాస్తవం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను ఏ పార్టీకి కూడా సర్వే చేయట్లేదు. నా సొంతంగా యాజ్ ఏ సైఫాలజిస్ట్గా నేను గ్రౌండ్లో పనిచేసి వాస్తవాలను తెలియజేయడానికే నేను ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను నా ఇష్టానుసారంగా సర్వే చేసి చెప్తే ఎక్కడో వేడే పెట్టేవాడిని. సో ఈరోజు మీ అందరి ముందు, ప్రెస్ మిత్రుల ముందు నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, నీతిగా, నిజాయితీగా అసలు గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవాలను వెల్లడించడానికే మీకు సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో గత కొంతకాలంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా చాలా అపోహాలు, బీఆర్ఎస్ అని వాళ్ళు, కాంగ్రెస్ అని వీళ్ళు, బీజేపీ అని వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో కొంచెం హాట్ టాపిక్ కూడా మారింది. సో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డివిజన్ వారిగా, బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్. ఒకసారి నేను క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా, బస్తీ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకొని సర్వే అంటే 18+ నుంచి యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి
ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్ లో కనిపిస్తుంది, 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్కు ఉంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ మాగంటి సునీత గోపీనాథ్కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్ స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్ లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్కు ఉంది, 45.8 బీఆర్ఎస్ కుంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్ లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. ఇక రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్ లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్ లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్, 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్. అదేవిధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్లలో తీసుకున్నట్టయితే రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్ లో 6.7 కాంగ్రెస్ లీడ్ లో ఉంది, బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్, అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు చనిపోవడం జరిగింది, ఎంఐఎం కార్పొరేటర్. సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్ లో సర్వే చేస్తే ఎర్రగడ్డలో 47.1 కాంగ్రెస్, 42.6 బీఆర్ఎస్, 10.1 బీజేపీ ఉందండి. ఇక్కడ ఎర్రగడ్డలో 4.5% కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే స్లమ్స్ లో తీసుకున్నట్టయితే 44.7 కాంగ్రెస్ నవీన్ యాదవ్, 40.4 మాగంటి సునీత గారు అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి వచ్చేసి ఎర్రగడ్డ 14.7. సో 44.7 కాంగ్రెస్, 40.4 బీఆర్ఎస్, 14.7 బీజేపీకి ఉండడం జరిగిందండి. ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో 4.3% కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా శ్రీనగర్ కాలనీ సార్, ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజిగూడ ఫేజ్ 1 ఫేజ్ 2 మీ అందరికి కూడా తెలుసు. సో శ్రీనగర్ కాలనీలో ఒక 30,000 ఓట్ బ్యాంకు మాత్రమే ఉండడం జరిగింది, 30 నుంచి 32,000 ఓట్ల బ్యాంకు. సో ఆ 30 అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఓట్స్, కొంచెం మైనారిటీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ. సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు 49.3%, బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గారికి 34%, బీజేపీ దీపక్ రెడ్డి గారికి 16.6%. అంటే 15.3% మాకు శ్రీనగర్ కాలనీ సోమాజిగూడలో మాకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా 15% అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ బస్తీకి వస్తే 42.4 కాంగ్రెస్, 37.6 మాగంటి సునీత గారు బీఆర్ఎస్, 19.8 బీజేపీ దీపక్ రెడ్డి గారు. సో ఇక్కడ 4.8% బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తారు. అక్కడ డివిజన్ లో 15.3, బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటంటే మీకు ఈ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ గా చెప్తాను సార్. దాని తర్వాత షేక్పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్ లో 4.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్,
41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్ లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. యూసుఫ్గూడలో క్యాండిడేట్ యొక్క ఓన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే 45.1 కాంగ్రెస్, యూసుఫ్గూడ డివిజన్ లో 45.2 కాంగ్రెస్, 37.2 బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 17.5 బీజేపీ. ఇక్కడ 8% యూసుఫ్గూడ డివిజన్ లో లీడ్ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ యూసుఫ్గూడ బస్తీలలో 48.2 కాంగ్రెస్, 35.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్లో ఉండేవాళ్ళు, డివిజన్లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కు కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క